ఈ న్యూస్ మాట్లాడడానికి ఒక తల్లిగా అవ్వనివ్వండి, ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక లైఫ్ కోచ్‌గా అవ్వనివ్వండి, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఏంటి అంటే యాక్చువల్లీ నిన్ననే ఒక వీడియో చేశాము. సూసైడ్స్ పిల్లలు ఎందుకు చేసుకుంటున్నారు అని జస్ట్ ఆ వీడియో చేశాము. అది రిలీజ్ కూడా అవ్వలేదు. ఈవినింగ్ కల్లా నాకు అంటే లైక్ ఈ న్యూస్ తెలిసినప్పుడు చాలా అంటే చాలా బాధేసింది. ఎంత దయనీయమైన స్థితి అంటే దాంట్లో చాలా కారణాలు చెప్పాను. ఎకనామిక్ ప్రెషర్ ఇవ్వనివ్వండి, లేకపోతే పేరెంట్స్ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోనివ్వండి, పిల్లలు ఒక మానసిక పరిస్థితి స్ట్రాంగ్‌గా లేకపోవడం అనుకోనివ్వండి, ఇలా అవుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే ఒక కారణం ఉందో ఫైనాన్షియల్ స్ట్రెస్. అంటే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతే ఆ పిల్లలు ఆ అవమానాన్ని కానీ దాన్ని నా వల్ల వీళ్ళకి ఇంత కష్టం అవుతుందనో, లేకపోతే వాళ్ళు కట్టిన దానికి నేను సరిగ్గా చదువుకోవట్లేదనో ఇలాంటి ఒక డిసిషన్ తీసుకుంటున్నారు అని చేయడం జరిగింది. కానీ ఇంకా ఒక భయంకరమైనది ఏంటంటే దాంట్లో ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అని చెప్పాను. అదే ఎగ్జాక్ట్‌గా ఈరోజు జరిగింది. ఇన్స్టిట్యూషన్ ఏదైతే చదువుని ఒకప్పుడు గురుకులాల్లో చాలా అంటే చదువు బాధ్యతతోటి ఒక భావి భారత పౌరులను అందించడానికి చదువును విద్యను ఉన్నతంగా ఒక అభివృద్ధిలోకి తీసుకురావాలి అనుకున్న వాళ్ళు గురువులుగా పిల్లల్ని చేరదీసి వాళ్లకు చదువు సంధ్య నేర్పించేవాళ్ళు. అది కాస్త రోజు రోజుకి వందల్లో నుంచి వేయిళ్ళలో నుంచి లక్షల్లోకి ఫీజులు మార్చడమే కాకుండా ఒక అంటే కనీసము ఇంగిత జ్ఞానం అనేది కూడా లేకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మీరు నిజంగా చెప్పండి, ఒక ఎల్కేజీ పిల్లవాడికి 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి కట్టి చదివిపిస్తున్న ఈ రోజుల్లో పిల్లలకు ఒత్తిడి అంటే పేరెంట్స్ కూడా నా పిల్లలు భలే మంచి స్కూల్లో చదవాలి, బాగా చదివితే రేపు ప్రొద్దున ఉన్నతమైన పొజిషన్లకు వస్తే కనుక ఆ పిల్లలు మా జీవితాలను తరతరాలకు మారుస్తారు అనే ఒక ఆశతోటి వాళ్ళు పిల్లల్ని చాలా నార్మల్ గ్రామం అంటే ఒక రామాపురం గ్రామము అనంతపురం జిల్లాలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ ఇంటర్ కళాశాలలో చరణ్ అనే విద్యార్థికి ఇలాంటి సంఘటన ఎదురైంది. అతను సంక్రాంతి సెలవులకు వెళ్ళి తల్లిదండ్రులతో ఎంత బాగా గడుపుంటాడు, కానీ లోపల ఎంత మానసికంగా ఆందోళన పడి ఉంటాడు. కానీ ఆ ఫీజు అడుగుదాము అంటే ఇంట్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో ఇవేవి గమనించకుండా కొన్ని కోట్లు కూడా కట్టుకుంటున్న కాలేజీలలో కొంతమంది ఫీజు అటు ఇటుగా మొత్తము ఎవరు వదిలిపెట్టరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అటు ఇటుగా కడతారు అని తెలిసి కూడా పిల్లలను 10 మందితో అవమానిస్తే ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు, హ్యూమిలియేషన్కి గురి అవుతారు, నలుగురి ముందు అవమాన పడతారు అని టీచర్లకు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కానివ్వండి, సరే వీళ్ళు నామకే వాస్తే చెప్తే చేసేవాళ్లే కాబట్టి పైన ఉన్న వాళ్ళు ఎవరైతే మంత్రి నారాయణ గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్న స్కూల్స్ అంటే వేరే స్కూల్స్లలో వేరే కాలేజీలలో చేస్తే వెళ్ళి ఒక మంత్రికి చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ మంత్రి నడిపించే ఒక కాలేజీలోనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము ఎవరికి చెప్పుకుంటారు ప్రజలు వెళ్ళి? చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. అలాంటి ఒక భయంకరమైన వాళ్ళు రూల్స్ పాస్ చేయటం వల్లనే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు అంతే నిర్దయతోటి వెళ్ళి ఆ బాబుని వాళ్ళు ఒక డ్యూటీ పరంగా అంతే ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అబ్బాయి అవమానంగా ఫీల్ అయిపోయి అంటే మనకు ఆ వీడియో చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్క మనిషికి చాలా అంటే హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఆ లేచి వాడికి సడన్గా ఏమనిపించిందో ఏమో కరెక్ట్గా దింపి ఆ రోజు మార్నింగే డ్రాప్ చేసి వెళ్ళాడంట వాళ్ళ అన్నయ్య. వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో వచ్చి డ్రాప్ చేసినప్పుడు కూడా అడిగారంట, మీరు ఈ ఫీజు కట్టాలి ఖచ్చితంగా, ఒత్తిడి తెస్తారు ఈ సంక్రాంతి హాలిడేస్కి వచ్చిన తర్వాత ఒత్తిడి ఎక్కువ ఎందుకు తెస్తారు అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటాయి, ఎగ్జామ్స్ కట్టకుండా ఎగ్జామ్స్ రాయనియరు, హాల్ టికెట్ దగ్గర నాన్ సెన్స్ చేస్తారు, మానసికంగా వాళ్ళను హరాస్ చేస్తారు. ఇలాంటి విద్యా సంస్థలు నడిపే వాళ్ళు మంత్రులుగా ఉండడం కానివ్వండి, చదువు చెప్పే వాళ్ళు చదువు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నిర్దయగా ఇలాంటి యాక్ట్స్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు మనం సిగ్గుపడాల్సిన విషయం. అయినా వాళ్లకు సర్ది చెప్పి వెళ్ళాడంటే మనం తొందరలో కడతాము అని వాళ్ళ బ్రదర్ చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక ఒక 2 గంటలండి, హార్డ్లీ 9 o'clockకి డ్రాప్ చేసి వెళ్ళాడు వాళ్ళ తమ్ముడు. పైకి వచ్చాడు. మరి కొంత సమాచారం ప్రకారం అయితే అతన్ని ఎండలో అంటే క్లాస్లోకి రానివ్వకుండా బయట కాలేజ్ బయట క్లాస్ బయట నించోబెట్టడం జరిగింది. అది చాలా ఒక అవమానంగా భావించిన అబ్బాయి క్లాస్లో కూర్చొని సడన్గా ఏమనిపించిందో ఏమో
ఆ ఒక మనిషికి, ఆ ఒక మనసుకి మాత్రమే తెలుసు. ఆ సడన్గా ఒక్క నిమిషంలో, ఒకటే నిమిషం అండి ఆ థాట్, లేచాడు, అసలు ఒక్క క్షణం కూడా ఇవ్వలేదు. కానీ నాకు అక్కడ అనిపించింది ఆ వీడియోలో చూస్తున్నప్పుడు, మరి క్లాస్ జరుగుతుండగా బయటకు వెళ్ళాడు. మరి సార్ ఆ ఒక్క క్షణం గట్టిగా దేనికోసం బయటికి వెళ్తున్నావని జనరల్గా వెళ్ళనివ్వరు కదా, ఆపి ఉంటే ఆ గండం తప్పేదేమో ఆ చిన్నారి బాబుకు, ఆ చరణ్కి. కానీ మరి విధిరాత ఏం రాసిందో అతనికి, ఆ తల్లిదండ్రులకు ఈ పుత్రశోకం మిగిల్చి ఆ పిల్లోడు వెళ్ళి ఆ బిల్డింగ్ మీద నుంచి దూకాలి అని అంత ధైర్యము, అంత తెగువ ఎందుకు వచ్చింది అంటే అవమానము డామినేట్ చేసింది. అందుకే నేను చెప్పేది పిల్లలందరికీ మెంటల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి. ఇలాంటి అవమానాలు మనకు తెలిసి తెలవక మీరు బాధ్యులైనా కాకున్నా చాలా ప్రెషర్స్ ఉంటాయి. కానీ మీరు దాన్ని ఒక చిన్న ఎస్కేపింగ్తో చేసుకున్నంత మాత్రాన అరే రేపు కడతాడు కావచ్చు తండ్రి, రేపు వీళ్ళు ఎవరు కాదు మనల్ని హ్యూమిలేట్ అయ్యారు, వీళ్ళ ముందు పరువు పోయింది అనుకోవడానికి మనకు అసలు సంబంధం లేని వ్యక్తులు మన తల్లిదండ్రి మనల్ని కని పోషించి చాలా కష్టపడి మీ మీద కలలు కని మిమ్మల్ని బాధ్యతతో పెంచుతున్న వాళ్ళకి ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఇంకొకటి ఆత్మహత్యలు చేసుకోవడానికి మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోవడమే. ఈ కళాశాలలలో కానీ కాలేజ్లలో కానీ సీరియస్గా కౌన్సిలర్స్ అపాయింట్ అయ్యేటట్టు ఖచ్చితంగా ఇన్ హౌస్ కౌన్సిలర్స్ ప్రతి ఇంపార్టెంట్గా ఉంటున్నారా లేదా అని గవర్నమెంట్ తనిఖీలు కానీ గవర్నమెంట్ కానీ ఆర్డర్లు జారీ చేయాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఖచ్చితంగా ఇది రేకెత్తిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది విద్యార్థి సంఘాలు కానీ పేరెంట్స్ అసోసియేషన్ కానీ ఈరోజు చాలా గట్టిగా వెళ్ళి ఖచ్చితంగా పాపము అంటే మాట్లాడుతున్నారు, వీళ్ళు చేసింది తప్పు, యాజమాన్యము అక్కడికక్కడే బ్లడ్ మరకల్ని తుడిచేసింది, కడిగేసింది, పోలీసులు రాకముందే దాన్ని మభ్య పెట్టాలంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య చాలా సిరీస్ ఆఫ్ సూసైడ్స్ జరిగాయి ఈ కాలేజీలలో, రెసిడెన్షియల్ కాలేజీలలో, ఎస్పెషల్లీ ఈ మనీ కోసం అంటే డబ్బు కోసమే. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక 10 మందికో 20 మందికో ర్యాంక్స్ వస్తే కొన్ని లక్షల వేల లక్షల మంది స్టూడెంట్స్ డబ్బుని వీళ్ళు అనుభవిస్తూ కనీసం కొంతమంది కట్టలేని వాళ్ళను ఇంత నిర్దయతోటి ఇలాంటి చర్యకు పాల్పడేటట్టు ప్రోత్సహించిన ఎవరైతే యాజమాన్యం అనుకోనివ్వండి, అక్కడున్న అడ్మినిస్ట్రేషన్స్ అనుకోనివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళ మాడ్యూల్ని మార్చుకోకపోవడం వల్ల వాళ్ళ ఒక భావజాలం అంటే వాళ్ళ టోన్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ తట్టుకోలేక ఈరోజు ఆ బాబు ఆ హింసను తట్టుకోలేక ఖచ్చితంగా ప్రోద్బలంతో అంటే వీళ్ళందరి ప్రోద్బలం అంటే వీళ్ళందరి బలవన్మరణంగానే అనిపిస్తుంది నాకు. సో ఖచ్చితంగా కొంచెమన్నా మానవతా దృక్పథాన్ని పెంచుకోండి. ఎంత చదువుని ఇవ్వాలనే మీరు ఉన్నతమైన ఐడియాతోటి మేము చదువుల స్కూళ్ళు కాలేజీలు పెట్టామని మీరు అనుకొని ఎవరిని మోసం చేస్తున్నారో కూడా మీ ఒక మనస్సును మాత్రమే తెలుసుకోండి. మీరు ఎంత సంపాదించారు ఇవన్నీ పక్కన పెడితే ఎంతమంది కుటుంబాలలో కన్నీళ్లను మిగులుస్తున్నారు మీ ఒక ఈ దారుణమైన చర్యలు. ఫీజు కట్టలేదని జులుం చేయడం వల్ల ఈరోజు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గా చైర్మన్ గా సిగ్గుపడాల్సిన విషయం. అదే విధంగా ఒక మంత్రిగా ఉన్నారు, మరి ఎలాంటి ఆ ఫ్యామిలీకి ఎలాంటి చేస్తారు, ఎలాంటి ఏం చేసినా మీరు ఏం చేసినా కూడా ఆ బాబు అయితే తిరిగి వచ్చేది లేదు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయడానికైతే మీరు మొత్తం మీ ఆస్తులు కాదు మీరు ఏమిచ్చినా కూడా అది బ్యాలెన్స్ చేయలేనిదే నా ప్రకారం అయితే. కాబట్టికే ఖచ్చితంగా అక్కడున్న పేరెంట్స్ అసోసియేషన్ కానీ లేకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఖచ్చితంగా మంచి ఒక జస్టిస్ తోటి వస్తారు. పోలీసులు కూడా దయనీయంగా అంటే మీరు చాలా అంటే ఏది కప్పిపుచ్చడానికి చూస్తే రేపొద్దున మన పిల్లలు ఏ అగాధంలో పడతారో ఒకసారి మానవతా దృక్పథాన్ని మేల్కొల్పండి. కర్మ విల్ హంట్ బ్యాక్ అనేది నేను చాలా సీరియస్గా నమ్ముతాను. ఖచ్చితంగా ఇకనైనా కొంచెమైనా మానవతా దృక్పథంతో మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడపాలని ఖచ్చితంగా ఒక లైఫ్ కోచ్గా ఒక తల్లిగా హెచ్చరించడం జరుగుతుంది.